నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో చూసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తులానే ఎంపీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల కసరత్తు కూడా అన్ని పార్టీలకు జరుగుతుంది. అయితే ప్రధానంగా రాజధాని అమరావతికి సంబంధించి అంతర్భాగంగా ఉన్నటువంటి ఏదైతే గుంటూరు పార్లమెంటు ఎంపీ స్థానానికి సంబంధించి పోటీ ఎక్కువగా నెలకొన్నటువంటిది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఉండేటటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అదే తరహా గుంటూరు ఎంపీ స్థానానికి రాజధానిలో ఉండేటటువంటి పరిస్థితి. దీంతో ఆ సీటుకి ఎక్కువ కూడా డిమాండ్ ఉన్నటువంటిది. గుంటూరు ఎంపీగా ప్రస్తుతం టీడీపీకి సంబంధించి గల్లా జయదేవ్ ఉన్నారు. అసలు జయదేవ్ రాజకీయాల్లో ఉన్నారా లేదా, జయదేవ్ ఈసారి పోటీ చేయబోతున్నాడా లేదా, ఒకవేళ పోటీ చేయకపోతే ఆల్టర్నేటివ్ ఎవరు టీడీపీకి సంబంధించి అభ్యర్థి అనేటటువంటిది ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ సీటు డెఫినెట్గా రాజధాని భాగంలో ఎక్కువగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ డెఫినెట్గా రాజధాని ఇంపాక్ట్తో గెలిచేటటువంటి పరిస్థితి ఉండటంతో టీడీపీ ఎంపీ స్థానం కోసం సీటు కోసం ఎక్కువగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం కేవీఆర్ గారు ఉన్నారు మనతో. అసలు గుంటూరు ఎంపీ స్థానం అనేటటువంటిది ఎలా రాష్ట్రంలో ప్రాధాన్యత ఎలా సంతరించుకుంది, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేస్తారా లేదా, ఒకవేళ చేయకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి, ప్రస్తుతం పార్లమెంట్లో కూడా యాక్టివ్గా ఉన్నటువంటి ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎందుకు ఒకవేళ పోటీ చేయకుంటే కారణాలు ఏంటి, పోటీ చేసే పరిస్థితి ఉంటే కనుక ఎలా ఉండబోతుంది? సార్ నమస్తే. ప్రస్తుతం గల్లా జయదేవ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఏం చెప్పుకోవచ్చు సార్ మనం? ఈ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఆయన పోటీ చేస్తారా లేదా, ఏం జరగబోతుంది? ప్రధానంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ నేపథ్యం, ఇప్పుడున్న పరిస్థితి, పార్లమెంట్ పార్టీ నాయకుడిగా జయదేవ్ రోలు ఇవన్నీ మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే గల్లా జయదేవ్ కుటుంబం దాదాపు 4-5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంది. గల్లా జయదేవ్ తాత రాజగోపాల్ నాయుడు చిత్తూరు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేశారు. ఆయన తర్వాత ఆయన కుమార్తె గల్లా అరుణ రాజకీయాల్లో ఉంది. గల్లా అరుణ తర్వాత అరుణ రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయన కుమారుడు జయదేవ్ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇలా సుదీర్ఘంగా 4-5 దశాబ్దాల నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. రాజగోపాల్ నాయుడు అంటే గల్లా జయదేవ్ తాతగారు, ఆయన గతంలో ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ఉంది. గతంలో 2-3 సందర్భాల్లో ఆచార్య రంగా గుంటూరులో ఓడిపోతే ఆయన చిత్తూరు తీసుకెళ్లి రాజగోపాల్ నాయుడు చిత్తూరు ఎంపీగా గెలిస్తే దానికి రాజీనామా చేసి ఈ ఆచార్య రంగాను చిత్తూరులో ఎంపీగా నిలబెట్టి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా చిత్తూరు జిల్లా చెందినటువంటి గల్లా జయదేవ్ ఎంపీగా వెళ్ళాలనే ప్రయత్నాల్లో భాగంగా తిరుపతి, చిత్తూరు ఆ జిల్లాలో ఉన్న 2 లోక్సభలు ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన గుంటూరు రావాల్సి వచ్చింది. కొంతమంది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో గల్లా జయదేవ్ వైసీపీలో చేరబోతున్నాడు, తిరుపతి ఎంపీగా పోటీ చేయబోతాడు, చిత్తూరు ఎంపీగా పోటీ చేయబడతారని సోషల్ మీడియాలో పెడతారు. అసలు తిరుపతి, చిత్తూరు ఎస్సీకి రిజర్వ్ అయిన స్థానాలు, ఆయన కాసేపు ఎమ్మెల్యే పోటీ చేయబోతారని. ఆయన పార్లమెంటు, కార్పొరేటు వ్యాపారవేత్త, ఆల్ ఇండియా బిజినెస్ అసోసియేషన్కి ఆయన చైర్మన్గా ఉన్నాడు. అంత వాళ్ళు పార్లమెంట్కే పరిమితం అవుతారు తప్ప అసెంబ్లీకి వచ్చే మనుషులు కాదు. ఒకవేళ అసెంబ్లీకి రావాల్సి వస్తే ఆయన తల్లి రెడీగా ఉంది పోటీ చేయడానికి. కుటుంబంలో ఎవరో ఒకరు రాజకీయాలు ఉండాలనే ఉద్దేశంతో జయదేవ్ రన్నింగ్ అవుతున్నాడు. అసలు జయదేవ్ 2014 విభజన తర్వాత విభజనను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మా కుటుంబాల్లో గల్లా అరుణ కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ సమయంలో ఆమె విభజన తర్వాత ఆమె కుటుంబం తెలుగుదేశంలో రావడం, జయదేవ్ గుంటూరు ఎంపీగా, ఆమె చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఆమె తల్లి ఓడిపోయింది, కుమారుడు గెలిపడంతో ఇట్లా జరిగింది. 5 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్న సమయంలోనే ప్రధానంగా రాజధాని ఈ పూర్తిగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో రావడం. అసలు విచిత్రం ఏంటంటే రాజధాని అమరావతి అనే పేరు గల్లా జయదేవ్ తల్లి అరుణ అనే పేరు కలిసి వచ్చేటట్టుగా అమరావతి అని పెట్టామని కూడా చెప్తూ ఉంటారు. అంటే జయదేవ్ సూచన మేరకు పెట్టాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయితే జయదేవ్ 10 ఏళ్ల పాటు ఇక్కడ ఎంపీగా పనిచేసిన ప్రజల్లో తనదైన ఒక ముద్ర వేసుకున్నాడు. కరప్షన్ లేదు, లోక్సభ సమావేశాలకు ఏ రోజు ఆయన గైరు హాజరాల, పూర్తిగా ఎప్పుడు అంటే హాజరయ్యేవాడు, పార్లమెంట్లో చక్కగా మాట్లాడేవాడు. 2014-19 మధ్య విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మిస్టర్ మోడీ అని డైరెక్ట్గా పార్లమెంట్లో దాదాపు 1 గంట సేపు తీవ్రంగా మాట్లాడాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా పక్కన జయదేవ్, ప్రధానంగా రామ్మోహన్ నాయుడు, కేసీఆర్ నాయుడు వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. అక్కడ ఢిల్లీలో చంద్రబాబు ఉన్నంత వరకు అక్కడ ఢిల్లీలోని కార్యాలయాల దగ్గర పనులు చంద్రబాబుతో పెట్టాలి, ఇటువంటివి అన్నీ ఇప్పటివరకు జరుగుతూ ఉన్నాయి. కానీ 1 ఏడాది నుంచి జయదేవ్ క్రియాశీలకంగా లేరు, జయదేవ్ ఇక్కడ పోటీ చేయటం లేదు అనే ప్రచారం జరుగుతుంది. దానికి ఎవిడెన్స్గా ఆయన దాదాపు 1 ఇయర్ నుంచి ఇక్కడ రాకపోవటం, ప్రధానంగా తాడేపల్లి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగినా కూడా రాలేదని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. తర్వాత రాజమండ్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత
ఆయన రాజమండ్రి లోకేష్ని పరామర్శించి వెళ్ళాడు. సరే, ఇప్పటివరకు గల్లా కుటుంబానికి చంద్రబాబు కుటుంబానికి మధ్య ఎటువంటి విభేదాలు లేవు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం వ్యాపార రీత్యా అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి సహకరించకపోవడం, ఆ కంపెనీ విస్తరణకు కూడా సహకరించకపోతే వాళ్ళు అటు తమిళనాడులో విస్తరణ చేపట్టాలనే దశలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించడంతో వీళ్ళు తెలంగాణలో కంపెనీ ఎక్స్పెన్సెస్ విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ దశలో ఇక్కడ ఇంకా జయదేవ్ వ్యాపార రీత్యా బిజీ అయిపోయారు, ఇక్కడ పోటీ చేయరు అనేది స్పష్టంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థి కొత్త వాళ్ళు రంగంలోకి వస్తారని రకరకాలుగా సోషల్ మీడియాలో చెబుతున్నారు. అయితే ఇంతవరకు జయదేవ్ దగ్గర నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయటం లేదు అని కానీ, జయదేవ్ కుటుంబం వాళ్ళ తల్లి దగ్గర నుంచి కానీ రాజకీయాల నుంచి మేము వైదొలుగుతున్నటువంటి స్టేట్మెంట్ లేదు. అయితే జయదేవ్కి అనుబంధంగా జయదేవ్ దగ్గరగా ఉండే పార్టీ నేతలు కొంతమంది చెప్పేది ఏంటంటే ఆయన పిల్లలు కుమారులు ఇద్దరు కూడా సినీ రంగంలో ఉన్నారు. మేనమామ మహేష్ బాబుతో పాటు వీళ్ళు కూడా సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. అందువల్ల ఆయన కంపెనీ విస్తరణ తండ్రి రామచంద్ర నాయుడు కొంచెం వయసు రీత్యా పెద్దోడు కావడం వల్ల ఈయనే చూసుకోవాల్సి వస్తుంది. దీంతో ఆయన భవిష్యత్తులో ఒకవేళ పార్టీలో ఉంటారు, రాజ్యసభకు వెళ్తారు తప్ప లోక్సభకు పోటీ చేస్తే లోక్సభ సభ్యుడిగా ఎంపీగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటుగా నిత్యం చట్టసభలు వాటిలో సంబంధించిన జిల్లా పరిషత్తు కార్పొరేషను ఇటువంటి సమావేశాలకు హాజరు కావటం, విజిలెన్స్ కమిటీ ఏ ఎంపీ ఇప్పుడు కొత్త జిల్లాలో ఆ ఎంపీ చైర్మన్గానే విజిలెన్స్ కమిటీ ఉంటుంది, ఆ విజిలెన్స్ కమిటీ ఇటువంటి జరపాల్సి ఉంటాయి. తర్వాత ఒకవైపు ఎంపీ గ్రాంటు ఇటువంటివన్నీ నిత్యం ఉంటాయి లోక్సభ సభ్యుడికి. అదే రాజ్యసభ సభ్యుడు అనుకోండి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్నా ఎప్పుడో ఒకసారి ఇంపార్టెంట్ ప్రోగ్రాంలకు వచ్చి వెళ్తే సరిపోద్ది. ఆ ఉద్దేశంతో ఆయన రాజ్యసభకి వెళ్ళాలనే నిర్ణయంలో ఉన్నాడని అనుచరులు చెప్తున్నారు. కానీ జయదేవ్ ఇంతవరకు చెప్పాలి. ఇవన్నీ జరుగుతున్న దశలోనే కరెక్ట్గా 2 రోజుల క్రితం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఓటర్ల తొలగింపు వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరిస్తుందని పార్లమెంట్లో 6 గంటల పాటు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఇలా మరి ఆయన క్రియాశీలకంగా లేకపోతే పార్లమెంట్ సమావేశాలకు ఎందుకు హాజరవుతాడు? గతంలో కూడా జయదేవ్ విభజన సమయంలో లోక్సభలో డిబేట్ కానీ అవకాశం ఇస్తే అమలాపురం చెందిన ఒక మా ఎంపీ నేను ఐఆర్ఎస్ అధికారిని నాకు అవకాశం లేదు, జయదేవ్ వాడు తడుముకుంటా పుస్తకాలు చూసుకుంటా మాట్లాడతాడు అది ఇది అని చెప్పిన దానికి జయదేవ్ దీటానికి కౌంటర్ ఇచ్చాడు. పార్లమెంట్ అనేది ఒక స్కూల్ లాంటిది, నేను నిత్య విద్యార్థిని, ఏ రోజు పాఠం ఆ రోజు నేర్చుకోవాలా, ఆ ఉద్దేశంతో నేను కరెక్టే నేను చూసే చదువుతాను, తప్పు బాకుండా ఉండడం కోసం చెబుతాను తప్ప నేను దాన్ని ఫీల్ అవ్వట్లేదు, నేను నిత్య విద్యార్థిని. నేను అట్లా రాజగోపాల్ నాయుడు ఎన్జీ రంగా తాతయ్య వాళ్ళు మా తాత వాళ్ళుగా వాళ్ళు ఎంపీలుగా ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లాడిగా నేను చాలా దగ్గరగా చూశాను, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తారు అని ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జయదేవ్ని వ్యక్తిగతంగా కానీ పార్లమెంట్ సభ్యుడిగా కానీ వైకాపా నేతలు కానీ ఇతర పార్టీలు కానీ ఆయన మీద విమర్శలు లేవు, ఏ విమర్శలు లేవు. మామూలుగా కరప్షన్ లేదు, ప్రధానంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండడం అంటే లోక్సభ సభ్యుడిగా ఇక్కడ అటెండ్ కావడనేది ఒక అంత మా అసంతృప్తి. అయితే దానికి ఇప్పుడున్న మనకు తెలిసినటువంటి పరిస్థితులు ఏంటంటే 2019 ఎన్నికల్లో గుంటూరు తూర్పులో ఓడిపోయినట్టు మద్దాగిరిని తీసుకొచ్చి పశ్చిమలో సీట్ ఇప్పించి గెలిచారు. గెలిచిన కొద్ది రోజులకే మద్దాలగిరి వైకాపాలో చేరారు. దాంతో జయదేవ్ కానీ ఆయన తల్లి అరుణ కానీ యాక్టివ్గా మనం తీసుకొచ్చిన మన పార్టీలో ఇప్పించిన అతను పక్కకి వెళ్ళిపోయాడు. పైగా మద్దాలగిరి పైకి వెళ్ళి నా వల్ల జయదేవ్ గెలిచాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో కొంచెం అసంతృప్తి గురైపోయి ఇప్పుడు మనం ముందుగా వెళ్తే ఎమ్మెల్యే టికెట్లు అడిగే వాళ్ళంతా కూడా మీరు కొంచెం రికమెండ్ చేయండి అని అంటారు. ఇవన్నీ మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు క్రియాశీలకంగా లేరని మనం భావించాలి. ప్రధానంగా గుంటూరు ఎంపీ అంటే గల్లా జయదేవ్ చివరి నిమిషం దాకా పోటీ చేయను అని చెప్తేనే తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఆల్టర్నేటివ్ ప్రయత్నిస్తుంది తప్ప ఇప్పటివరకైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా జయదేవ్ పోటీ చేయడు అనేటువంటి దాని మీద ఎటువంటి అనుమానాలు లేవు. ఏ సమయంలో పోయినా గుంటూరు అనగానే గల్లా జయదేవ్ పేరు రాసి బీఫామ్ రెడీగా ఉంటుంది. వాళ్ళ పార్టీ కార్యాలయంలోని అటెండర్ ద్వారా వాళ్ళకి ఆఫీసు పంపించే పరిస్థితి ఇప్పటివరకు ఉంది. వీటన్నిటినీ మనం పరిగణలో తీసుకోకుండా సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా జయదేవ్ చేయడని కొంతమంది జయదేవ్ వైకాపా తరఫున తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని ఇలా రకరకాలుగా అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్ర మంత్రి కావాలంటే అది అడదాపడుతుందని గుంటూరు పశ్చిమ సీట్ ఆయన అడిగితే ఆయన ఇల్లు పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. ఎంపీ అయిన తర్వాత 10 ఏళ్ళు ఇక్కడ ఇల్లే పెట్టాడు, ఆ కార్యాలయం ఉంది, ఇక్కడ కాదనేదే ఉంది. జయదేవ్ని కాదనే పరిస్థితి పార్టీలో లేదు. ఇవన్నీ తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారు. పైగా అమెరికాలో చదువుకున్న వ్యక్తి, ఇంగ్లీష్ కానీ బ్రహ్మాండంగా పార్లమెంట్లో ప్రతి డిబేట్లో ఏ రోజు కూడా పార్లమెంట్ ఆయన గైరాజరు కాల. తర్వాత చంద్రబాబు కుటుంబంతో కూడా లోకేష్తో కూడా వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి ఈ రకరకాలుగా చెప్తారు.
పైగా మొదటి నుంచి కూడా రాజగోపాల్ నాయుడు కానీ గల్లా అరుణ కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా చట్టసభలకి ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే వెళ్ళారు తప్ప పరోక్ష ఎన్నికలు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇటువంటి మార్గాలు లేవు. గల్లా అరుణ 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా 4 సార్లు గెలిచినా కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన తప్ప ఎమ్మెల్సీకి పోలేదు. అదేవిధంగా రాజగోపాల్ నాయుడు కూడా చిత్తూరు ఎంపీగానా ఎమ్మెల్యేగానే పోటీ చేశాడు తప్ప ఎమ్మెల్సీఓ రాజ్యసభ అటువంటి పరోక్ష విధానంతో వాళ్ళు రాజకీయాలు చేయలేదు. నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు, ప్రజలతో సంబంధాలు, ఓడిపోయినా గెలిచినా కూడా నిత్యం ప్రజల్లో ఉండే మనుషులు వాళ్ళు. కష్టాలైనా ప్రజల సమస్యలు తెలుసుకోవడం 4-5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. రాజగోపాల్ నాయుడు అంటే జయదేవ్ వాళ్ళ తాతయ్య, అంటే వాళ్ళ మదరు తండ్రి చంద్రబాబు నాయుడుకి రాజకీయ గురువు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చింది చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి గ్రూప్కి వ్యతిరేకంగా రాజగోపాల్ నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళు అలా రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి నుంచి కూడా ఆ కుటుంబంతో చంద్రబాబు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల జయదేవ్ పోటీ చేయడం అనేది ప్రచారమే తప్ప ఒకవేళ ఆయన నిజంగానే పోటీ చేయదలుచుకోకపోతే ఇప్పటికే స్పష్టమైన ఇండికేషన్ పార్టీ కార్యాలయానికి ఇచ్చేవాళ్ళు. అయితే ఎందుకు చెప్పలేదు ఇప్పుడు దాకా అని అంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఒకవైపు జనసేనతో పొత్తుంది. గుంటూరు పార్లమెంట్లో తెనాలి, గుంటూరు పశ్చిమ జనసేనకు పోద్ది అంటున్నారు. ఒకవేళ తెనాలి జనసేన పోతే ఆల్పాటి రాజాకి సీట్ ఎక్కడన్నా ఇప్పించాలా. 2 సార్లు జయదేవ్ ఎమ్మెల్యే ఎంపీకి చేసినప్పుడు రాజా తెనాలి ఎమ్మెల్యే పోటీ చేశాడు. మరి రాజా నాయుడు పెట్టాలని నేను రికమెండ్ ఈయన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పశ్చిమలో ఇప్పుడు దాకా సీట్ ఆశిస్తున్న వాళ్ళు పశ్చిమ జనసేన పోతే ఇక్కడ మిగిలిపోయిన అభ్యర్థులు ఏంటి, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి పార్టీలతో అడ్రస్ చేసి ఇంకో చోట అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా నిత్యం పార్టీలో రెగ్యులర్గా ఉండే వాళ్ళకి తెలుస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ వ్యవహారంలో మనం జోక్యం చేసుకోకుండా ఎన్నికల సమయంలో వచ్చి మనం ఎంపీగా పోటీ చేస్తే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా కూడా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అనే భావంలో జయదేవ్ ఉన్నాడని ఆంతరంగికులు చెప్తున్నారు. వీటన్నిటిని మనం పూర్తిగా క్యాలిక్యులేట్ చేసే పరిస్థితి లేదు. ఒకవైపు స్పష్టంగా ఆయన రాజకీయాల నుంచే విరమించి దూరంగా ఉంటే మరి ఏడాది నుంచి జరుగుతున్న లోక్సభ సమావేశాలు రెగ్యులర్గా చదువుతున్నారు. కరెంట్ అఫైర్స్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరిగాయని రీసెంట్గా జరిగిన లోక్సభ సమావేశాల్లో వరదల్లో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవట్లేదు, మీరు కేంద్రం జోక్యం చేసుకోవాలని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఏ వైసీపీ ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు ఈ అంశాన్ని. మరి ఓటర్ల జాబితా సవరణ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదులు చేయడం, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం, ఈ అంశాలన్నీ కూడా ఆయన పార్లమెంట్లో మాట్లాడే కొత్త సూచన చేశాడు. ఓటర్ల జాబితా సవరణకి ఇతర రాష్ట్రాల అధికారులను ఐఏఎస్ల అధికారులను పరిశీలకులుగా వేయాలన్నటువంటి ఒక వాల్యుబుల్ సూచన చేశాడు. దాంతో ఒకసారి లోక్సభలో డిబేట్ వచ్చేసరికి వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల బృందాన్ని, ఒక 10 మంది ఉన్నతాధికారుల బృందాన్ని పంపించి రాష్ట్రంలో 2 రోజుల పాటు మీటింగ్ వేసి ఒకేసారి మీటింగ్ అయిపోయిన తర్వాత 8 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు అట్లా 2-3 దశల్లో మొత్తం చర్చించడం, ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల పరిస్థితి అటువంటి కసరత్తు అంతా జరిగింది. అంటే ప్రధానంగా జయదేవ్ ఫిర్యాదు చేయటం వల్లనే కాదు, లోక్సభలోకి రావడం అది చర్చనీయాంశమైంది. ఒక పక్క తెలుగుదేశం నాయకులు సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ఈ దశలో పైగా జయదేవ్ 2014లో పోటీ చేసినప్పుడు 2 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ గెలిచింది, మంగళగిరి, గుంటూరు తూర్పు. కానీ ఆ 2 నియోజకవర్గాల్లో కూడా జయదేవ్కి మెజార్టీ వచ్చింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చింది. 2019లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ గెలిచింది గుంటూరు పశ్చిమ ఒకటే, 6 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. కానీ జయదేవ్ గెలుపొందాడు. అంటే క్రాస్ ఓటింగ్ అంత జరిగింది జయదేవ్ అనుకూలంగా. అలా వీటన్నిటిని పరిగణించినప్పుడు జయదేవ్ని తెలుగుదేశం పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు, జయదేవ్ కూడా తెలుగుదేశం పార్టీని వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. ఒకవేళ రాజకీయాల నుంచి విరమించి పక్కకు పోవాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే 4-5 దశాబ్దాల నుంచి ప్రజలతో ఉన్న సంబంధాలు, ఎక్కడో చిత్తూరులో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని గుంటూరు ప్రజలు ఆదరించారు అనేటువంటి అభిమానం వాళ్ళకు ఉంది. పైగా గుంటూరులో ఉన్న కార్యాలయంలో వాళ్ళ కార్యాలయం ఎప్పుడు అందుబాటులో నిత్యం 4-5 సిబ్బందితోటి ఎప్పుడు కార్యాలయం తీసే ఉంటుంది. కార్యాలయంలో ఎటువంటి ఆయన జయదేవ్ కార్యాలయం మీద కానీ జయదేవ్ మీద కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. పైగా ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఈ 10 ఏళ్లలోనే పూర్తిగా ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని మొత్తం గుంటూరు లోక్సభ పరిధిలో ఉంది. ఒకవైపు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లోక్సభలో ఉంది, రాజధాని గుంటూరు లోక్సభలో ఉంది, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ రాజధాని మంగళగిరి దగ్గరలోనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్స్ మొత్తం కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆయన గతంలో పరిశీలించడం, రాజధాని నిర్మాణాలు ఇతర దేశాలకు వెళ్ళి ఒక టీంలో ఆయన మెంబర్గా ఉండటం, ఇటువంటి చురుకైన పాత్ర పోషించాడు. వ్యాపార రీత్యా బిజీ అయినంత మాత్రాన ఆయన ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొంత
నా రాజకీయ సీనియర్లు చెప్పేది ఏంటంటే జయదేవ్ పోటీ చేస్తాడని బలంగా చెప్తున్నారు. అయితే కొంతమంది బలంగా ఉండే ఆంతరంగికులు చెప్పడం ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్తాడని చెప్తున్నారు. ఒకవేళ జయదేవ్ పోటీ చేయకపోతే ఏం చేయాలనే దాని మీద తెలుగుదేశంలో ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత లేదు. ఎందుకంటే జయదేవ్ పోటీ చేస్తాడనే గట్టి నమ్మకం వీళ్ళకుంది. ఇప్పుడు తాజాగా ఒక వారం రోజుల నుంచి బీజేపీతో కూడా పొత్తుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత జయదేవ్ పోటీ చేయడు, సుజనా చౌదరి గుంటూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి అని కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తుంటే సుజనా చౌదరి పురంధరేశ్వరి ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎవరు ఇప్పుడు అడ్డే పరిస్థితి వస్తే జయదేవ్ పోటీ చెప్తే ఆలపాటి రాజా తెనాల్లో జనసేనకి ఇస్తే రాజాని ఇక్కడ పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా చర్చన భర్జనలు జరుగుతున్నాయి. అంటే జయదేవ్ పోటీ చేయకపోతే జరిగే పరిణామాలే తప్ప చేసేయడంకో ఇవన్నీ కూడా వెలుగులోకి రాని అంశాలు. పైగా ఇప్పటికే ఆ పార్టీ గుంటూరు మామూలుగా ఇప్పుడు స్పష్టంగా తాడికొండ, పత్తిపాడు 2 ఎస్సీ సీట్లకు అభ్యర్థులు ఖరారు చేసింది. పొన్నూరులో అభ్యర్థి ఖరారు అయ్యాడు. మంగళగిరిలో లోకేష్ పోటీ చేయబోతున్నాడు. తెనాల్లో జనసేన అయితే మాదండ్ల మోనవరు, తెలుగుదేశం అయితే ఆలపాటి రాజా. వాళ్ళకి మిగిలింది ఒక గుంటూరు పశ్చిమే. ఇదే తప్ప అంటే అఫిషియల్గా క్యాండిడేట్లు అనౌన్స్ అయిపోయినా కూడా ఇప్పుడు ఉన్నవరకు వీళ్ళే అయ్యే అవకాశాలు ఉంది. ఒకవేళ పశ్చిమ కానీ జనసేనకి ఇస్తే ఇక వాళ్ళ అభ్యర్థిని ఎవరైనా పెట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే జయదేవ్ ఇప్పుడు ఈ అసెంబ్లీ అభ్యర్థుల వ్యవహారంలో కూడా ఏలు పెట్టే పరిస్థితి లేదు. అందువలన 100కి 100 పాళ్ళు జయదేవ్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జయదేవ్ గారు మారితే ఆలపాటి రాజాని ఎంపీకి పంపుతారని, లేకపోతే కొంత పరిణామాలు వైసీపీ నుంచి ఎవరైనా బలమైన వాళ్ళు చేరితే ఆల్టర్నేటివ్ ఇస్తారని కానీ, లేకపోతే ఇప్పటి వరకు అసెంబ్లీ సీట్లు ఆశించినటువంటి కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు మోహన్ కృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే కొత్తగా ఎవరైనా వైకాపా నుంచి వచ్చే చేరికలు కానీ, కొత్తగా ఇంకొకటి ఒక వారం 10 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మేధావులు వీళ్ళు చేబ్రోలు నరేంద్రను గుంటూరు ఎంపీగా బరిలో దింపాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చేబ్రోలు నరేంద్ర వాళ్ళ తండ్రి చేబ్రోలు అనయ్య గుంటూరులో 2లో ఎమ్మెల్యేగా చేశాడు, గుంటూరు మున్సిపల్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు, రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా నరేంద్ర కూడా 2009లో వినుకొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత రాజకీయాలకు దూరం అయిపోయాడు. ఒకవేళ జయదేవ్ గాను మానేస్తే పొగాకు వ్యాపారిగా ఉన్న చేబ్రోలు నరేంద్రను కూడా బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఆ పార్టీ నేతలు నరేంద్రతో చర్చలు జరిపారు. నరేంద్ర పేరుని అధిష్టాన వర్గం దృష్టికి కూడా తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా జయదేవ్ చేయకపోతే జరిగే పరిణామాలు. జయదేవే పోటీ చేసే అవకాశాలు 90% ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వర్క్ అయితే మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జయదేవ్ కంపెనీల విస్తరణని వాళ్ళు ఆహ్వానించారు. జయదేవ్ కంపెనీ కార్యక్రమానికి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలిపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నాడు. గతంలో అప్పట్లో వీళ్ళు తెలుగుదేశంలో పరిచయాలు ఉన్నాయి. రేపు ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారులకు వస్తే 2 ప్రభుత్వాలతో ఆయన ఇంకా తమ పరిశ్రమను విస్తరించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తిరిగి ఎంపీగా ఈసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలో ఆయన కంపెనీని ఏర్పాటు చేసి ఉపాధి చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద ఇప్పటివరకైతే జయదేవ్ కుటుంబం నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం వల్ల జయదేవ్ అభ్యర్థి అవుతారని అందరూ భావిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్. ఇది గుంటూరు ఎంపీకి స్థానానికి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ. జయదేవే 100కి 100 పాళ్ళు ఇక్కడ ఎంపీగా నిలబడేందుకు సంసిద్ధంగా ఉన్నాడని, పార్టీ జయదేవ్కి పార్టీకి ఎలాంటి విభేదాలు, పొలిటికల్గా ఎలాంటి కరప్షన్ మచ్చలేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జయదేవ్ని కాదని వేరే వాళ్ళకు అవకాశం కల్పించే పరిస్థితే లేదు టీడీపీ నుంచి అనేటటువంటి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ ఇది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.